ఇప్పుడు ప్రపంచమంతా అదే టాపిక్, అదే న్యూస్. ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచాన్నే ఇప్పుడు వణికిస్తున్న వైరస్ వల్ల ఇప్పుడు ఎంతోమంది ఎన్నో దేశాల్లో ప్రాణభయం పెట్టుకొని బతుకుతున్నారు. దాని పేరే కోవిడ్-19 అని పిలువబడే కరోనా. దానివల్ల వచ్చే నష్టమేంటి? దాన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? దానికి అంతమే లేదా? అసలు అది ఎందుకు వచ్చింది? కోవిడ్-19 అనే పేరు దానికి ఎందుకు వచ్చింది? దాన్ని ఆపడం ఎలా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుప్రీం అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రీం థాట్స్ టెక్. నెంబర్ 1, అసలు కోవిడ్-19 అనే పేరు దానికి ఎందుకు వచ్చింది? కోవిడ్-19 అంటే ఏమిటి? కోవిడ్-19 అంటే కరోనా వైరస్ డిసీజ్ 2019 అని అర్థం. దాన్నే షార్ట్ ఫామ్లో కోవిడ్-19 అని పిలుస్తాం. నెంబర్ 2, అది ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ కరోనా వైరస్ చైనాలోని హుబై అనే ప్రాంతంలో క్యాపిటల్ అయిన వుహాన్లో స్టార్ట్ అయింది. అక్కడి నుండి ఎన్నో కారణాల వల్ల వివిధ ప్రాంతాలకు గ్లోబల్గా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ కరోనా వైరస్ మనలోకి ఎలా వస్తుంది? జ్వరం, దగ్గు, ఈ 2 సమస్యలతో బాధపడుతున్న వారితో మనం క్లోజ్ కాంటాక్ట్ మెయింటైన్ చేసినా, షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇలాంటి పనులు చేసిన వైరస్ సోకే ప్రమాదం ఉంది. విదేశాల నుండి వచ్చిన వారితో క్లోజ్ కాంటాక్ట్ చేయడం అంత మంచిది కాదు. దానివల్ల కూడా మనకు ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంది. మన ఆరోగ్యం మీద నిర్లక్ష్యం వల్ల, ఈ కాలుష్యంలో తిరగడం వల్ల కూడా వైరస్కి ఎక్స్పోజ్ అయిపోయి ఈ వైరస్ మనకి తాకి మనలోకి ఎంటర్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ట్రావెలింగ్ అంత మంచిది కాదు. మన సరౌండింగ్స్ అంత పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. నెంబర్ 4, అసలు కరోనా వైరస్ సిమ్టమ్స్ ఏంటి? ఈ కరోనా వైరస్కి చాలా సిమ్టమ్స్ ఉన్నాయి. అందులో మనందరికీ తెలిసినవి జ్వరం, దగ్గు, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది. ఇవి కాకుండా మనకు తెలియనివి తలనొప్పి, మజిల్ పెయిన్, నాసియా, డయేరియా వంటి సమస్యలు. ఒకవేళ కరోనా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయ్యి సెకండ్ స్టేజ్కి వ్యాప్తి చెందితే మనకి న్యూమోనియా, ARDS, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. నెంబర్ 5, ఈ కరోనా వైరస్ ప్రభావం ఈ భూమి మీద ఎలా పడింది? మార్చ్ 22, 2020 నాటికి ఈ కరోనా కేసులు 3,36,000కు చేరుకున్నాయి. దానిలో 3 to 4% అంటే 14,641 మంది చనిపోయారు. ఈ కరోనా వైరస్ మన బాడీలోకి ఎంటర్ కాకుండా ఎలా చూసుకోవాలి? అసలు దీన్ని ఎలా ఆపాలి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనకు తెలిసిందే. మరి దీన్ని ప్రివెంట్ చేయాలంటే రోజుకు కనీసం 10 to 20 టైమ్స్ 20 సెకండ్ల పాటు చేతులు కడుక్కోవాలి. వీలైనంత వరకు మీరుండే చోటు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తే మాస్క్ ధరించండి. గుంపులుగా ఎక్కడా ఉండకూడదు. చర్చ్, మాస్క్, టెంపుల్స్ వంటి ప్రదేశాల్లో ఎక్కువ తిరగకండి. ఎవరైనా జ్వరం, దగ్గుతో బాధపడుతుంటే వారికి వీలైనంత దూరంగా ఉండాలి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటూ కరెక్ట్ ఫుడ్ మెజర్స్ తీసుకుంటూ శానిటైజర్స్ వాడుతూ హెల్తీగా ఉండాలి. ఎక్కువగా వేడి ప్లేసుల్లో ఉండాలి. ఎవరైనా బయటి దేశాల నుండి వస్తే వారిని 14 days వరకు ఎవరిని కలవకుండా సపరేట్ రూమ్లో ఉండండి అని చెప్పాలి. లేదా డాక్టర్స్ని కలిసి చెక్ చేయించుకోమని చెప్పాలి. ఇలా చేయడం వల్ల మన దగ్గరికి కూడా కరోనా వైరస్ రాదు. నెంబర్ 6, అసలు ఈ కరోనా వైరస్కి ఏజ్కి ఏమైనా సంబంధం ఉందా? ఉంది. చిన్నవాళ్ళు, వృద్ధులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలలో ఇమ్యూన్ సిస్టమ్ అప్పుడప్పుడే డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వృద్ధులకు అప్పటికే ఇమ్యూన్ సిస్టమ్ చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అందుకే ఈ 2 ఏజ్ గ్రూప్స్ వాళ్ళనే కరోనా టార్గెట్ చేసింది. ఈ 2 ఏజ్ గ్రూప్స్ వాళ్ళవే కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అందుకే ఈ 2 ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఒకవేళ కరోనా వైరస్ ఈ యూత్కి లేదా టీనేజర్స్కి సోకితే
అది 10 to 14 డేస్లో వారిని వదిలి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వారి ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. ఇప్పటికే ఎంతోమంది ఈ కరోనా వైరస్ నుండి క్యూర్ అయ్యి తమ ప్లేస్లోకి తిరిగి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. నెంబర్ 7, ఫేక్ న్యూస్. ఇప్పటికే ఈ కరోనా వైరస్ గురించి వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో ఎన్నో ఫేక్ న్యూస్ క్రియేట్ అయ్యాయి. అలా క్రియేట్ అయిన ఫేక్ న్యూస్ని అవేర్నెస్ లేని ప్రజలు నమ్ముతున్నారు. అలా నమ్మకూడదు. మీకు ట్రూ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే న్యూస్ ఛానల్స్లో వచ్చే న్యూస్ని మాత్రమే నమ్మండి. లేదా ఈ కరోనా వైరస్ మీద కొన్ని కొత్త యాప్స్ కూడా క్రియేట్ అయ్యాయి. వాటిలో కూడా కొంచెం ట్రూ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నెంబర్ 8, ఈ వైరస్కి వ్యాక్సిన్. మామూలుగా అయితే ఏ వైరస్కి కూడా వ్యాక్సిన్ ఉండదు. అలాగే ఈ వైరస్కి కూడా. ఈ కరోనా వైరస్ని ఆపడానికి డాక్టర్స్ తమ వంతు ప్రయత్నం తాము చేస్తున్నారు. కానీ మన నిర్లక్ష్యం వల్లే ఈ వైరస్ అంతగా స్ప్రెడ్ అవుతుంది. సుమారు 190కి పైగా దేశాల్లో ఇప్పుడు ఈ వైరస్ ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. ఈ వైరస్కు ఇప్పటికీ వ్యాక్సిన్ కనిపెట్టకపోయినా కూడా మనం తీసుకునే జాగ్రత్తల వల్లే ఈ వైరస్ని మనం ఆపగలుగుతాం. నెంబర్ 9, కరోనా వైరస్ వల్ల నష్టాలు. ఇప్పటికే ఎన్నో ప్రెస్ మీటింగ్స్ జరిగాయి. వాటిలో భాగమే ఈ జనతా కర్ఫ్యూ. ఈ జనతా కర్ఫ్యూ వల్ల మన భారతదేశానికి ఎంతో కొంత లాభం అనేది ఉంది. ఈ కరోనా వైరస్ని ఆపడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. అన్ని షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, చర్చిలు, టెంపుల్స్, మసీదులు, ఫంక్షన్ హాళ్ళు అన్నీ క్లోజ్ అయిపోయాయి. మ్యారేజెస్, ఫంక్షన్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకోవాలని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం క్లోజ్ అయిపోయింది. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా అన్నిటినీ పోస్ట్పోన్ చేసింది. ఇప్పుడు షట్ డౌన్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ కరోనా వైరస్ ప్రభావం స్టాక్ మార్కెట్ మీద కూడా పడింది. స్టాక్ మార్కెట్లోని అన్ని వాల్యూస్ తగ్గిపోయాయి, కొలాప్స్ అయిపోయాయి. అందరూ షేర్స్ అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నారు. బిజినెస్ మెన్ చాలా కష్టాల్లో ఉన్నారు. నెంబర్ 10, ఈ కరోనా వైరస్కి అంతమే లేదా? ఉంది. ఈ కరోనా వైరస్ని మనం ఆపాలంటే ముందు నిర్లక్ష్యాన్ని తీసేయాలి. మనల్ని ఏం చేస్తుందిలే, అయినా మనం ఏం చేసేది లేదు అనే నిర్లక్ష్యాలు పనికిరావు. ఈ వైరస్ ముందు అందరూ సమానమే. ఇలాంటి నిర్లక్ష్యాల వల్ల కరోనా వైరస్ ఇంకా ఎక్కువ ప్రభావం చూపుతుంది. దానికి ఉదాహరణే ఇటలీ. ఇటలీలో చేసిన నిర్లక్ష్యం వల్లే చైనాలో పుట్టి పెరిగిన ఈ వైరస్ ఇటలీలో ఇంకా ఎక్కువ ప్రభావం చూపించింది. చైనా కంటే ఎక్కువ కేసులు ఇటలీలోనే నమోదయ్యాయి. ఇప్పటికే మన ఇండియన్ గవర్నమెంట్ ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. వాటి వల్ల మనకి కొంచెం లాభం కూడా ఉంది. మన ఇండియన్ గవర్నమెంట్తో పాటు మనం కూడా సపోర్ట్ చేయడం వల్ల ఈ కరోనా వైరస్ని మొత్తంగా అరికట్టవచ్చు. ఇప్పటికే రైల్వే స్టేషన్లలోనూ, ఎయిర్పోర్ట్లలోనూ థర్మల్ స్క్రీనింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అయినా కూడా కొన్ని నిర్లక్ష్యాల వల్ల ఈ కరోనా వచ్చిన వ్యక్తులు తమకు తెలియకుండానే పబ్లిక్ ప్లేసెస్లో తిరుగుతున్నారు. అలా చేస్తే ఇతర వ్యక్తులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉంది. అలా జరగకూడదు. కరోనాని ఆపడం మన రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ కరోనా వల్ల ఎక్కువగా ప్రభావితం అయిన ప్రదేశం మిడిల్ ఈస్ట్, ఏషియన్ కంట్రీస్. ఈ కరోనాని మనం ఆపకపోతే ఇది భవిష్యత్తులో ఒక మహమ్మారిగా మారి మన దేశం, మన భూమిని మొత్తాన్ని అంతం చేయగల శక్తి దీనికి ఉంది. అందుకే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి వల్ల మనకు లాభం ఉంటుంది. జనతా కర్ఫ్యూ వంటి మంచి పనుల వల్ల ఎలాంటి నష్టాలు ఉండవు, కానీ మనకు లాభాలు మాత్రమే ఉంటాయి. అలా చేయడం వల్ల కరోనాని మనం ఎంతో కొంత అరికట్టగలిగిన వారమవుతాము. మన భూమిని కాపాడుకోవడం మన కర్తవ్యం, మన రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మనం ముందు చెప్పిన విధంగా ప్రతి ఒక్క సూచనను, గవర్నమెంట్ ఇచ్చే ప్రతి రూల్ని పాటించాలి. ఈ కరోనా వైరస్ని ఆపడానికి సహాయపడాలి. కాబట్టి మనం ఇప్పటి నుండి కరోనా వైరస్ని ఆపడానికి ప్రయత్నిద్దాం. మన వంతు సహాయం మనం చేద్దాం. ఎలాంటి ఫేక్ న్యూస్ని నమ్మకండి. మీరు అవేర్నెస్ తెచ్చుకొని ఇతరులకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి. మరీ ముఖ్యంగా నిర్లక్ష్యం పనికిరాదు. మనకేమవుతుందిలే, ఆ వైరస్ మనల్ని ఏం చేస్తుందిలే అనుకుంటే అది ప్రమాదకరం. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వీడియోని షేర్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ని, మీ క్వశ్చన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలపండి. దానికి నేను రెస్పాండ్ అవుతాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.